ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వాటర్ వేసి స్టీమ్ పైన ఉడికిస్తున్నాను. ఇలా ముక్కలు పీసెస్గా విడిపోయేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన ఉసిరికాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి నుంచి గింజను సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. ఇలా గింజల్ని ఉసిరికాయ నుండి సపరేట్ చేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వీటిని ఒక 1 or 2 అవర్స్ ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టిన ముక్కలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. వీటిని ఇలా దోరగా వేయించిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత వీటిని మిక్సీకి వేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ తీసుకొని ఇందాక మనం ఎండలో కాసేపు ఆరబెట్టిన ఉసిరికాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. వీటిని బ్యాచులుగా ఎక్కువగా ఉంటే బ్యాచులుగా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి స్లో ఫ్లేమ్లో ఉంచేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, వీడియోలో చూస్తున్నట్టుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వీటిని ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి మిక్స్ చేసుకుంటామో ఆ గిన్నెలో తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కలిపేసేయాలి. ఇప్పుడు మనము ఒక వెల్లుల్లిగడ్డని కొంచెం పేస్ట్ లాగా చేసేసి ఆయిల్లో వేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఆ వేడికి వెల్లుల్లి మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాము. ఇందాక మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి ముక్కలు తీసుకున్నామో వాటికి ఒక 1/2 కప్పు సాల్ట్, ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ కారము, అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి ఉంది కదండి, సో అది ఒక 1/2 కప్పు వేసేసుకోవాలి. అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పచ్చివే. ఇవన్నీ ముక్కలకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకన్నీ ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పట్టించుకున్న ముక్కలకి మనము ఇందాక ఆల్రెడీ చల్లారిన తాలింపు ఉంది కదా, దీన్ని కలిపేసేయాలి. ఇప్పుడు ఒక 2 కాయల నిమ్మరసాన్ని పచ్చడిలో కలిపేసుకోవాలి. సో ఇలా కలపడం వలన మనకు ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని మనము 3 days ఇలా స్టోర్ చేసి పెట్టేసేయాలండి. మనం 3 days రోజు కలుపుతూ ఉండాలి. ఉప్పు ఏమన్నా తక్కువైతే చూసుకోవచ్చు.